ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. అన్ని పండుగలకు తొలి మెట్టు అయినటువంటి తొలి ఏకాదశి మనకు ఎన్నో విశేషాలను తీసుకువస్తుంది. దీన్నే ప్రథమ ఏకాదశి, జ్యేష్ఠ ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటాం. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే మేల్కొంటారు. ఈరోజు మనం తొలి ఏకాదశి పూజా విధానము, పాటించవలసిన నియమాలతో పాటు దీని వెనుక ఉన్నటువంటి అద్భుతమైన కారణాలు, వైజ్ఞానిక కారణాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ 4 నెలల కాలాన్ని కూడా చాతుర్మాస్య వ్రత కాలము అంటాం. ఈ సమయంలో దక్షిణాయనం కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది. అంటే పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరుగుతుంది. మనలో వివేకాన్ని పెంచుకోవడానికి, ఆత్మ శోధన చేసుకోవడానికి ఈ వ్రతం చాలా ముఖ్యం. పగటి సమయం తగ్గిపోవడం వల్ల మన శరీరంలో డైజెషన్ అంటే జీర్ణశక్తి కూడా మందగిస్తూ ఉంటుంది. అందుకే ఈ తొలి ఏకాదశి రోజు అంటే ఈ రోజు ఉపవాసం ఉంటే మనకి దేహంలో ఉన్నటువంటి నీటిని, కొద్దిపాటి నీటిని జీర్ణం చేసుకోవడానికి ఆ కొద్దిపాటి సూర్యకాంతి సరిపోతుంది. తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. తొలి ఏకాదశి నాడు అంటే దశమి రాత్రి, ఏకాదశి ఉదయం మరియు రాత్రి, అలాగే ద్వాదశి రోజు రాత్రి కూడా భోజనము చేయకూడదు. కేవలం ద్వాదశి ఉదయం మాత్రమే నలుగురితో కలిసి లేదా అంటే పంక్తి భోజనం చేస్తే మంచిది ఆహారం అనేది తీసుకోవడం. రోజంతా కూడా పూర్తిగా ఉండలేని వాళ్ళైతే పాలు, పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, గర్భవతులు, పిల్లలు కఠిన ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పలహారం అనేది తీసుకోవచ్చు. ప్రత్యేకమైన నైవేద్యం పేలపిండిగా చెప్తాము. ఎండాకాలం తర్వాత వరుణుడి అనుగ్రహంతో వచ్చే తొలి పంటను మనం నేరుగా తినకూడదు కాబట్టి అందులో కూడా ఎండల తీవ్రత వల్ల కలిగే అనారోగ్య లక్షణాలు వాటిలో ఉంటాయి. దాన్ని అగ్నిహోత్రుడికి, గోవులకు సమర్పించాలి. అందుకే ఈరోజు స్వామివారికి ముఖ్యంగా జొన్న పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాము. ఇది మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. చాతుర్మాస్య వ్రతం నియమాలు ఏంటి అంటే, ఈ చాతుర్మాస్య వ్రతంలో పూజల కంటే కూడా ఆహార నియమాలకే అత్యధిక ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. కేవలం సన్యాసులు, పీఠాధిపతులే కాకుండా ముఖ్యంగా గృహస్థులు అంటే కుటుంబస్తులు ఈ నియమాలు పాటించాలి. మొదటి నెల ఆషాఢం, శ్రావణం కలిసిన నెల. ఆకుకూరలు అసలు తినకూడదు. ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఆకుకూరల్లో కొద్దిగా పురుగులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. 2వ నెల శ్రావణ, భాద్రపదాలు కలిసిన నెల. పాల ఉత్పత్తిలో తగ్గించాలి. 3వ నెల భాద్రపదం, ఆశ్వీజం కలిసిన నెల. పెరుగు తినడం మంచిది కాదు. 4వది ఆశ్వీజం, కార్తీకం పప్పు ధాన్యాలు అంటే ద్విదళ ధాన్యాలు తినడం మంచిది కాదు. పూజా విధానము మరియు ఏర్పాట్ల గురించి చూద్దాం ఇప్పుడు. ఈ యొక్క పూజా సమయం వచ్చేసి ఉదయం అంటే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 లోపు చాలా మంచిది. లేకపోతే ఉదయం 7 గంటల 18 నిమిషాల నుంచి 9 లోపు కూడా పూజ చేసుకోవడానికి చాలా మంచిది. కుదరని వాళ్ళు సాయంత్రం 6 నుంచి 7:30 లోపల కూడా చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు ఎలా చేసుకోవాలి అంటే, పీఠం వేసి పసుపు లేదా తెలుపు వస్త్రం పరిచి పద్మం ముగ్గు లేదా శంఖ చక్రాలు వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీనారాయణ స్వామి ఫోటోని ఏర్పాటు చేసుకోండి. పిండి దీపాలు మనం పెట్టేటటువంటి ఈ పూజల్లో అత్యంత ముఖ్యమైనవి అవుతాయి. బియ్యపు పిండితో చేసినటువంటి పిండి దీపాలు కనీసం 5 లేదా 7 పిండి దీపాలు తవలపాకులపై పెట్టి వాటికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో మంచి ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి. పూజా క్రమం వచ్చి ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాల, పసుపు పూలతో అలంకరించి అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామాలు లేదా గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేసుకోండి. ముత్యాల హారతి లేదా కర్పూర హారతి ఇవ్వాలి. పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఈరోజు ఎవరితో కూడా మనకి అంటే అసత్యం ఆడడము, గొడవ అలాంటిది మంచిది కాదు. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైనే పడుకోవాలి. తులసి మొక్కకి ఈరోజు నీళ్లు పోయడం కానీ, ఆకులు తుంచడం కానీ చేయకూడదు. తులసి అమ్మవారు కూడా విష్ణువు కోసం ఉపవాసం ఉంటారు కాబట్టి ద్వాదశి నాడే నీళ్లు పోయాలి. గుడికి వెళ్ళినప్పుడు రద్దీలో తోపులాటలు ఉంటే విసుకోవడం కంటే కూడా ఇంట్లోనే ప్రశాంతంగా దీపారాధన చేసుకొని విష్ణు నామ సంకీర్తన వినడం మంచిది. సో ఈ యొక్క తొలి ఏకాదశి రోజు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆ శ్రీమన్నారాయణని పూజిస్తే కనుక సకల పాపాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ.